అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి పూర్తి కథ ఈ వీడియోలో వినబోతున్నాము. అంతేకాదండి, దశావతారాల గురించి మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియో కూడా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సృష్టి ఆరంభంలో పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు సమస్త జగత్తును తన చిత్తశక్తితో సృష్టించాడు. యుగాలు మారాయి. సత్యయుగం కాలంలో ధర్మం 4 కాళ్ళ మీద నిలిచింది. కానీ ఒక సమయంలో సృష్టిలో అహంకారం, అజ్ఞానం, అన్యాయం మళ్ళీ పెరిగింది. అయితే మనం ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సృష్టి పరిణామం, వేదాల మహిమ గురించి తెలుసుకుందాం. వేదాలు భగవంతుని నాభిలో నుంచి పుట్టిన పద్మంపై ఉన్న బ్రహ్మదేవుని చేత సృష్టి జ్ఞానం ఇచ్చాయి. ఈ వేదాలు భూమిపై జ్ఞానం, ధర్మం, శ్రేయస్సుకు మూలాధారాలు అయ్యాయి. కానీ కాలచక్రం తిరుగుతూ ఉండగా ఒక భయంకరమైన కాలం సమీపించింది. అయితే సత్యయుగం చివరులలో ప్రళయమైన కాలం వచ్చి చేరింది. వర్షాలు ఆగకపోవడం, సముద్రాలు ఉప్పొంగడం, భూమి మీద జీవం మునిగిపోవడం మొదలైంది. అప్పుడు లోకాలకు రక్షకుడైన శ్రీ మహావిష్ణువు తన లోతైన ధ్యానంలో ఇలా ఆలోచించారు. సృష్టి రక్షించబడాలి, వేదాలు కాపాడాలి, ధర్మం నిలవాలి అని అనుకున్నారు. అయితే సత్యవ్రత మహారాజు పరిచయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతలో భూమిపై సత్యవ్రతుడు అనే ఒక మహారాజు జీవించాడు. ఆయన సత్యానికి, దానానికి, ధర్మానికి ప్రతీక. ప్రతి ఉదయం ఆయన గోదావరి తీరం వద్ద తపస్సు చేసి స్నానం చేసేవాడు. ఒకరోజు స్నానం చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప మనసు తాకే విధంగా మాట్లాడింది. అయితే ఆ సంభాషణ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చేప అంటుంది, రాజా, నన్ను రక్షించు, నీరు నన్ను తినబోతుంది, చిన్నవాణ్ణి నేను అని. సత్యవ్రతుడు ఆశ్చర్యంతో, ఓ చిన్ని చేప, నువ్వు మాట్లాడుతున్నావా? ఎంత అద్భుతం! సరే, నేను నిన్ను రక్షిస్తాను. ఆయన ఆ చేపను చిన్న కుండలో ఉంచాడు. కానీ కొన్ని గంటల్లోనే ఆ చేప ఆ కుండ కన్నా పెద్దదిగా అయిపోయింది. సత్యవ్రతుడు అనుకున్నాడు, ఇంత త్వరగా పెద్దవుతున్నావు, సరే నీకు పెద్ద పాత్ర ఇస్తాను అని. ఆయన దానిని సరస్సులో ఉంచాడు. కానీ ఆ చేప మరింత పెరిగింది. అద్భుతమైన కాంతితో మెరుస్తూ ఉంది. చివరికి రాజు దానిని సముద్రంలో వదిలాడు. ఆ చేప సముద్రంలో వెలుగులను వెదజల్లుతున్నది. క్షణాల్లో అది మహామత్స్య రూపంలోకి మారిపోయింది. అంటే ఇప్పటికే అర్థమైపోయింది కదా, మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు అన్నమాట. ఓ రాజా, నేను సాధారణ చేపను కాదు, నేను జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువుని. నీ భక్తిని పరీక్షించాను. ప్రళయం సమీపిస్తుంది, ప్రపంచాన్ని రక్షించే కర్తవ్యం వస్తుంది అని. అప్పుడు సత్యవ్రత మహారాజు ఆశ్చర్యంతో నమస్కరించాడు. భగవంతుడు ఆయనకు ప్రళయ రహస్యాన్ని వివరించాడు. విష్ణువు అంటున్నాడు, త్వరలో మహాప్రళయం సంభవిస్తుంది. నువ్వు వేదాలను, ఋషులను, జీవరాశుల విత్తనాలను సేకరించు. ఒక మహానౌక నీకు లభిస్తుంది. ఆ నౌకను నా పిన్నమునకు కట్టి నేను నీకు మార్గదర్శనం చేస్తాను అని. సత్యవ్రతుడు నమస్కరించి అన్నాడు, ప్రభో, నీ చిత్తానుసారం నేను చేస్తాను అని. అయితే ఇదే మత్స్యావతారం ప్రారంభం. రాబోయే ప్రళయంలో ప్రపంచ రక్షణ యజ్ఞం మొదలు కానుంది. ఇప్పుడు మహాప్రళయం ఎలా సంభవించింది, వేదాలను ఎవరు దొంగలించారు, శ్రీ మహావిష్ణువు వాటిని ఎలా రక్షించాడు అనేది తెలుసుకుందాము. సత్యవ్రత మహారాజు భగవంతుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సర్వసిద్ధతతో ఉన్నాడు. సమయం సమీపిస్తుంది. ఆకాశంలో మేఘాలు చీకటి కమ్ముకున్నాయి. భూమి వణికింది. సముద్రాలు ఉప్పొంగి పరవళ్ళు తొక్కాయి. అయితే ప్రళయ సూచనలకు గాను మహాప్రళయం ఆరంభమైంది. వర్షాలు కురుస్తున్నాయి, ఆగకుండా, విరామం లేకుండా. పర్వతాలు, అడవులు, నగరాలు,
నీటిలో మునిగిపోయాయి. జంతువులు, పక్షులు, మనుషులు సహాయం కోసం విలిపిస్తున్నాయి. ధర్మ మాత్రమే నీటిలో తేలుతుండగా భక్తులు భగవంతుణ్ణి స్మరించసాగారు. అయితే ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఒక దివ్య నౌక ప్రత్యక్షమైంది. అది దేవతల చేతి నిర్మాణం. బంగారు తిమింగలల ఆకారంలో మెరుస్తూ ఉంది. సత్యవ్రతుడు వేదాలను, ఋషులను, జీవరాశుల విత్తనాలను ఆ నౌకలో ఉంచాడు. అయితే సత్యవ్రతుడు భక్తితో నిండిన స్వరంతో ఇలా ప్రార్థించసాగాడు. ఓ నారాయణ, నీ ఆజ్ఞ ప్రకారం సమస్త జీవరాశులను రక్షించేందుకు సిద్ధమయ్యాను. నీవు చూపిన దారిని నేను అనుసరిస్తాను అని. మహామత్స్యుడి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, అప్పుడే సముద్ర జలాల నుండి ప్రకాశవంతమైన ఒక మహామత్స్యుడు పైకి వచ్చాడు. అతని శరీరం బంగారపు కాంతితో మెరుస్తుంది. తలలో కొమ్ముల్లాంటి శంఖాకారం, కళ్ళల్లో కరుణ క్రాంతి. అయితే మత్స్యావతారుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు: రాజా, నౌకను నా పిన్నముకు కట్టు అని. నేను నీకు దారి చూపుతాను. నువ్వు సృష్టి విత్తనాలను కాపాడుతూ నా లోకంలోకి ప్రయాణించు అని అంటాడు. సత్యవ్రతుడు భక్తితో అంటాడు: ప్రభు, నీ సన్నిధిలో నన్ను దైవ కార్యానికి భాగస్వామిని చేసినందుకు మీకు శతకోటి వందనాలు అని. అయితే సత్యవ్రతుడు ధ్యానంలో నారాయణ నామాన్ని జపిస్తూ ఉన్నాడు. ఋషులు వేద మంత్రాలు పారాయణం చేస్తున్నారు. భగవంతుడు మత్స్య రూపంలో ముందుకు సాగుతూ నౌకను కాపాడుతున్నాడు. హయగ్రీవుడి దృష్టకృత్యం. అయితే కానీ ఆ సమయంలో హయగ్రీవుడనే అసురుడు సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదాలు భగవంతుని నాభిలో నుంచి పుట్టిన బ్రహ్మచేత సృష్టించబడిన జ్ఞానస్వరూపాలు. కానీ హయగ్రీవుడు వాటిని దొంగలించి సముద్రంలో దాచేశాడు. అయితే హయగ్రీవుడు అసురహాస్యం చేస్తూ, హ, ఈ వేదాలు ఇప్పుడు నావి. జ్ఞానం లేని ప్రపంచం చీకటిలో మునుగుతోంది. ఈ దుష్టకృత్యాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు ఆగ్రహించారు. ఆయన మత్స్య రూపంలో హయగ్రీవుని వెంబడించాడు. అయితే ఇప్పుడు స్వామివారు మరియు హయగ్రీవుని యుద్ధం గురించి చూద్దాం. మత్స్యావతారుడు ఉగ్రస్వరంతో అంటున్నాడు: అసురా, వేదాలు నీవి కావు, అవి జ్ఞానానికి ప్రతీకలు. వాటిని దొంగలించడం సృష్టి మీద పాపం అని. హయగ్రీవుడు దానికి, నువ్వు ఎవరు, నా ఎదుట అడ్డం పడేవాడివి అని గంభీర స్వరంతో హయగ్రీవుడు అంటాడు. తర్వాత సముద్ర తుఫాన్ల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. మత్స్య రూపంలో ఉన్న భగవంతుడు తన శక్తితో అసురుణ్ణి సంహరించాడు. హయగ్రీవుడు నశించాడు. వేదాలు తిరిగి వెలుగులోనికి వచ్చాయి. మహామత్స్యుడు వాటిని బ్రహ్మదేవునికి సమర్పించారు. వేలలు గడిచాయి. వర్షమాగింది. నీరు మెల్లగా తగ్గింది. భూమి మళ్ళీ కనపడింది. నౌక భూమికి తగిలింది. అది హిమవంత పర్వతంపై స్థిరపడింది. సత్యవ్రతుడు కృతజ్ఞతతో ఈ విధంగా చెప్పసాగాడు: ఓ నారాయణ, నీ కరుణ వల్ల సృష్టి తిరిగి జీవించింది. వేదాలు రక్షింపబడ్డాయి. ధర్మం నిలిచింది అని. మత్స్యావతారుడు అన్నాడు: రాజా, నీవు సత్యాన్ని పాటించావు. అందుకే నిన్ను భవిష్యత్తులో మనువంతర సృష్టికర్తగా స్థాపిస్తాను అని. ఇలా సత్యవ్రతుడు భగవంతుని ఆశీర్వాదంతో మానవుడి ఆదిపిత అయ్యాడు. సృష్టి చక్రం తిరిగి మరలా ప్రారంభమయ్యింది. మత్స్యావతారం మనకి చెబుతుంది: జ్ఞానం, ధర్మం, సత్యం ఎప్పుడూ నశించవు. దైవం ఎల్లప్పుడూ తన భక్తులను రక్షిస్తాడు. వేదాలు రక్షింపబడినప్పుడు ప్రపంచం మళ్ళీ పునర్జన్మను పొందుతుంది అని. ఇప్పుడు సత్యవ్రత మహారాజు మనువుగా ఎలా అవతరించాడు, సృష్టి కొత్తగా ఎలా ఆరంభమైంది, మత్స్యావతారపు మహిమ ఎలా విస్తరించింది అనేది మనం తెలుసుకుందాము. మహాప్రళయం ముగిసింది. భూమి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సముద్ర జలాలు తగ్గాయి. మానవుల ఆదిపితగా స్థాపించబడబోతున్న సత్యవ్రత మహారాజు భగవంతుని కరుణలో మునిగిపోయాడు.
అయితే మత్స్యావతారుని దివ్య రూపం గురించి ఇప్పుడు చూద్దాం. మత్స్య రూపంలో ఉన్న భగవంతుడు మెల్లగా మహాకాంతి రూపంలో నిలిచాడు. ఆ దివ్యకాంతి నుంచి నారాయణుని శుద్ధ రూపం ప్రత్యక్షమైంది. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ప్రకాశిస్తున్నాయి. మహావిష్ణువు గంభీర స్వరంతో అంటున్నారు, రాజా సత్యవ్రత, నీ భక్తి, నీ విశ్వాసం నాకు ప్రియమైనవి. నీ చేత సృష్టి తిరిగి పునరుద్ధరించబడుతుంది. నీ పేరు ఇక్క నుంచి మానువు, భవిష్యత్తు మనుషుల ఆదిపితగా గుర్తింపబడతావు అని సత్యవ్రతుడు కంటతడి పెడుతూ, ప్రభో, ఇది నా అదృష్టం. నీ కృప లేకుంటే సృష్టి రక్షింపబడేది కాదు. నిన్ను మత్స్య రూపంలో దర్శించడం నా పుణ్యఫలమైంది అని. అయితే మెల్లగా సూర్యోదయం భూమిపై వెలుగులు విరజిమ్మింది. పక్షులు మెల్లగా కిలకిలరావం చేస్తున్నాయి. నీరు తగ్గిన భూమిపై మొదటి మొక్క మొలకెత్తింది. అంటే సృష్టి తిరిగి ప్రాణం పొందింది అని. మానవు వేదాల జ్ఞానం ఆధారంగా సృష్టి పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఋషులు వేదమంత్రాలు పారాయణం చేస్తూ ధర్మాన్ని స్థాపించారు. అయితే వేదాల పునరుద్ధరణ ఎలా అయ్యింది అనేది ఒకసారి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు అంటారు, ఓ మహావిష్ణువా, నీ మత్స్య రూపం వల్లే ఈ వేదాలు తిరిగి మనకు అందాయి. నీ అవతారం లేకపోతే సృష్టి చీకటిలో మునిగిపోయేది అని అంటారు. దానికి మహావిష్ణువు ఈ విధంగా సమాధానం అనేది చెబుతారు. బ్రహ్మ, దేవా, ఈ వేదాలు సృష్టికి పునాది. వాటిని ఎల్లప్పుడూ రక్షించాలి. జ్ఞానం ఎప్పుడూ చీకటిని తొలగిస్తుంది అని. అలా భగవంతుడు వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. ప్రపంచం మళ్ళీ ధర్మపదంలో నడకను మొదలుపెట్టింది. అయితే మానవుని వంశం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాము. సత్యవ్రతుడు ఇప్పుడు మానువు ధర్మవంతులైన శతరూపతో కలిసి జీవరాశుల సృష్టిని కొనసాగించాడు. ఆయన సంతానం ద్వారానే మానవ జాతి పునరుద్ధరించబడింది. మానవుడు తన సంతానానికి ధర్మాన్ని, వేదాలను, సత్యాన్ని బోధించాడు. భగవంతుని భక్తికి జీవన విధంగా ప్రకటించాడు. మత్స్యావతారపు మహిమ ప్రబంధం గురించి చూద్దాం. మత్స్యావతారం కేవలం ఒక కథ కాదు, అది సృష్టి రక్షణ యొక్క మొదటి పాఠం. భగవంతుడు అవసరమైతే ఒక చేప రూపం కూడా తీసుకొని ధర్మాన్ని నిలబెట్టగలడు. ఆయనకు రూపం, కాలం, స్థలం అనే పరిమితులు లేవు. సత్యమే నా రూపం, ధర్మమే నా శ్వాస. ఎక్కడ భక్తుడు ఉంటాడు అక్కడ నేనున్నాను. సృష్టి ఎప్పుడూ నశించదు, అది నా కళ్ళ ముందే మార్పు చెందుతుంది అని భగవంతుడు శాంతి స్వరంతో చెబుతాడు. అయితే మత్స్యావతారం మనకేమి చెబుతుంది అనేది మనం తెలుసుకుందాం. భక్తి మరియు ధర్మం మన జీవితానికి ఆధారం. జ్ఞానం అనేది దైవం ఇచ్చిన కాంతి. ప్రళయం తర్వాత కూడా ఆశ ఉంటుంది, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు అని. ఈ అవతారం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత చిన్నవాళ్ళైనా భగవంతునిపై విశ్వాసం ఉంటే అసాధ్యం అనేది ఉండదు అని. ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం మహిమ. సృష్టి ప్రారంభం, వేదాల రక్షణ మరియు ధర్మస్థాపన ఇవన్నీ ఆయన లీలలు. శ్రీ మత్స్యావమూర్తి చరణాలలో మనం నమస్కరించుకుందాము. ఓం శ్రీ మత్స్యాయ నమః. ఓం నారాయణ నారాయణ. ఓం నమో నారాయణ. ఇంతటితో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం కథ అనేది పూర్తి అయ్యింది. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అంతేకాదండి, మన ఛానల్లో చాలా కథలు అనేవి ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ అయ్యి ఆ కథల్ని కూడా వినండి, వాటిని లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి. మీరు మన ఛానల్ నుంచి ఏ కథను తదుపరి వినాలనుకుంటున్నారో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి మరొక మంచి కథతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.